సో ఏపీవై అటల్ పెన్షన్ యోజన ఈ స్కీమ్ ని 2015 అక్టోబర్లో తీసుకురావడం జరిగిందండి. సో ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ అసంఘటిత రంగానికి చెందిన వారు ఎవరైతే ఉంటారో అంటే ఈ కూలీలు, డైలీ లేబర్స్, రైతులు, చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వారు ఎవరైతే ఉంటారో వీళ్ళకందరికీ కూడా ఒక రిటైర్మెంట్ ఏజ్ వచ్చిన తర్వాత అంటే మినిమం 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ టైంలో కష్టపడలేరు, అంటే ఆ టైంలో పనిచేసి సంపాదించేంత శక్తి ఉండదు కాబట్టి అలాంటి వారు ఎవరు కూడా ఇతరుల పైన, వాళ్ళ పిల్లల పైన కానీ ఎవరిపైన కానీ ఆధారపడి జీవించకుండా వాళ్ళ ఆరోగ్య అవసరాల నిమిత్తం, వాళ్ళ చిన్న చిన్న అవసరాల నిమిత్తము పెన్షన్ రావాలి రెగ్యులర్ గా అనే ఉద్దేశంతో ఈ స్కీమ్ తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ రావచ్చు, మరి ఈ పెన్షన్ అనేది మామూలుగా వృద్ధాప్య పెన్షన్ వస్తుంది కదా, మరి దీనికి ఏమైనా సంబంధం ఉందా అని చాలా మందికి డౌట్ రావచ్చు. అయితే ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోండి, ఈ వృద్ధాప్య పెన్షన్ ఏతుందో ఇది రాజకీయ పార్టీలు వాళ్ళకి ఇచ్చిన హామీలో భాగంగా ఇచ్చేటువంటి పెన్షన్లు ఇవన్నీ వృద్ధాప్య పెన్షన్లు. కానీ ఈ పెన్షన్ అట్లా కాదు, ఇది మనం స్వయంగా మన కష్టాజితం అంటే మనం సంపాదించే టైంలో మన కష్టాజితాన్ని కొంత వెనక వేసుకొని ఒక ఏజ్ వచ్చినప్పుడు మనం ఆ అమౌంట్ ని ఒక పెన్షన్ రూపంగా తీసుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నాడు, ఆ గవర్నమెంట్ ఎంప్లాయీ సర్వీస్ లో ఉన్న రోజులు రిటైర్మెంట్ ఏజ్ వచ్చిన తర్వాత అందులో మనము జాబ్ చేసేటప్పుడు ఎంతైతే ఖర్చు చేసుకుంటారో దానికి కొంత కాంట్రిబ్యూట్ చేసి ప్రభుత్వం అనేది వాళ్ళకి రిటైర్మెంట్ ఏజ్ తర్వాత పెన్షన్ రూపంలో ఇస్తుంది. కానీ మరి ప్రభుత్వ ఉద్యోగం ఉంది కాబట్టి ఓకే వాళ్ళు తీసుకుంటారు సర్వీస్ ఇచ్చారు, కానీ మరి సామాన్య ప్రజల పరిస్థితి ఏంటంటే సో వాళ్ళ కోసం పెట్టింది ఈ ఏపీవై అటల్ పెన్షన్ యోజన. అయితే ఇక్కడ ఏంటంటే మనం ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్కీమ్ లో ఎంటర్ కావాలంటే 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వయసు పెట్టడం జరిగింది. మన 40 సంవత్సరాల వయసు ఎందుకు పెట్టారంటే ఈ స్కీమ్ లో మినిమం కాంట్రిబ్యూషన్ అనేది 20 సంవత్సరాలైనా సరే ఉండాలి ఖచ్చితంగా. సో అందుకని 60 సంవత్సరాలు పెన్షన్ ఏజ్ కాబట్టి మినిమం 20 సంవత్సరాలు కాంట్రిబ్యూట్ చేయాలి కాబట్టి 40 సంవత్సరాల బార్డర్ని పెట్టడం జరిగింది. అంటే 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే, ఆడ మగ ఎవరైనా సరే ఈ స్కీమ్ కింద జాయిన్ కావచ్చు. అయితే ఆ వ్యక్తి ఖచ్చితంగా భారతీయుడు మాత్రమే ఉండాలి. అలాగే ఇంకోటి కండిషన్ ఏం పెట్టారంటే 2021 తర్వాత ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తున్నారో వాళ్ళు ఎవరైనా కానీ ఎంప్లాయీస్ కానీ, బిజినెస్ మ్యాన్ కానీ, వేరే అనివార్య కారణాల వల్ల కానీ ఐటీఆర్ ఫైల్ చేసేవారు ఎవరైనా సరే ఈ స్కీమ్కి అర్హత ఉండదు, వాళ్ళకి ఎవరికి కూడా అర్హత ఉండదు. సింపుల్ ఐటీఆర్ కట్టే వాళ్ళు ఎవరు కూడా ఈ స్కీమ్ కి అర్హులు కాదు, అయితే గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ రెండు మెయిన్ అంతే, ఇంకా వేరే కండిషన్స్ మిగతా వాళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీ, అది ఎవరైనా కానీ ఐటీ కట్టిరు ఉంటే నాట్ ఎలిజిబుల్, ఐటీ కడతలేరా వాళ్ళందరూ ఎలిజిబిలిటీ, వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ, బిజినెస్ మ్యాన్ ఎవరైనా కానీ ఐటీ కడితే నాట్ ఎలిజిబిలిటీ అన్నట్టు ఈ స్కీమ్ కింద. రిటైర్మెంట్ ఏజ్ వచ్చిన తర్వాత మనకి 1000 రూపాయలు నుంచి స్టార్ట్ అవుతుంది పెన్షన్. అంటే నెలకు 1000 రూపాయల పెన్షన్ రావచ్చు, 2000 రావచ్చు, 3000 రావచ్చు, 4000 రావచ్చు. వీళ్ళైతే మనకి 5000 కావాలంటే 5000 కూడా రావచ్చు అనమాట. అంటే 1000 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 18 సంవత్సరాల వ్యక్తి నాకు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత నాకు నెలకు 1000 రూపాయలు పెన్షన్ కావాలి అనుకున్నప్పుడు అతనికి పడే కంట్రిబ్యూషన్ ఎంతంటే 42 రూపాయలు నెలకి 42 రూపాయలు చొప్పున అతను 60 ఏళ్ళు వచ్చేంత వరకు కడితే, ఇప్పుడు 18 సంవత్సరాల వ్యక్తి స్టార్ట్ చేసిన అనుకోండి 60 సంవత్సరాలు అంటే 42 సంవత్సరాలు నెలకి 42 రూపాయలు చొప్పున కట్టాలి. సో ఈ లెక్క చూసుకున్నా సరే 42 సంవత్సరాలు గాను ఒక 21,000 చేంజ్, 21,100 అంత అవుతుంది. సో ఈ అమౌంట్ అంటే మనకి 42 సంవత్సరాలు కట్టే అమౌంట్ ఇది. మనకి 60 సంవత్సరాలతో నెలకు 1000 రూపాయలు వస్తుంది కదా. ఒకవేళ 60 సంవత్సరాలతో మనం 70 సంవత్సరాలు బతికిన అనుకున్నాం, నెలకు 1000 రూపాయలు చొప్పున సంవత్సరానికి ఎంత అవుతాయండి? 12,000 చొప్పున 10 సంవత్సరాలు మనం పెన్షన్ తీసుకుంటే రెగ్యులర్ గా 1,20,000. అంటే మనం కట్టే 42 సంవత్సరాలకి 21,000కి మనకు వచ్చే పెన్షన్ ఎంత? 1,20,000 10 సంవత్సరాలకి. ఒక 20 సంవత్సరాలు బతుకుంటే 2,40,000 అవుతుంది. అంటే మనం బ్రతుకున్నంత కాలం, నేను 10 సంవత్సరాలు చెప్పట్లేదు, 60 సంవత్సరాల తర్వాత మీరు ఎన్ని సంవత్సరాలు బతుకుంటే అన్ని సంవత్సరాలు. కాకపోతే ఇప్పుడు 60-70కి ఉడుకోమంటారు అనుకోండి, అది వేరే. అందుకని నేను 10 ఇయర్స్ అని చెప్పిన. 60 సంవత్సరాలు దాటిన తర్వాత 10 ఇయర్స్ వరకు మనం యావరేజ్గా పెట్టుకున్నా సరే మనకి కట్టిన దానికంటే 5 రెట్లు మనకి రిటర్న్ ఇస్తుంది ప్రభుత్వం. మరి ఇది అప్పుడు ఏ పార్టీ ఉంటుందో తెలియదు, ఎవరు ఉంటుందో తెలియదు, మరి ఇస్తారంటే ఇస్తారు, ఎందుకంటే ఇది చట్టం. మనం అప్పుడు ఎప్పుడో రాసిన రాజ్యాంగాన్ని ఇన్ని సంవత్సరాలు మనం పాటించుకుంటూ వస్తున్నాం కదా. సో ఇది కూడా అంతే, ఇది కూడా చట్టం. ఇది చట్టం చేసారు కాబట్టి మనకి కట్టినా సరే ఎప్పటికి ఉంటుంది. ఇది ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనకి ఇవ్వడం జరుగుతుంది అమౌంట్. 40 సంవత్సరాల వ్యక్తి కూడా కట్టుకోవచ్చు. 40 సంవత్సరాల ఉన్న వ్యక్తికి దాదాపు 14,000 రూపాయలు పడుతుంది. సో అంత క్యాలిక్యులేషన్ గంతే అమౌంట్ అవుతుంది 20 సంవత్సరాలు కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక 30 సంవత్సరాల వ్యక్తి ఉన్ననుకుందాం, అతనికి 60 ఏళ్ళు వచ్చిన తర్వాత నెలకి 5,000 రూపాయలు పెన్షన్ కావాలనుకుంటాడు. ఆ లెక్కను చూస్తే 30 సంవత్సరాల్లో ఉన్న వ్యక్తి ఈ స్కీమ్ లో జాయిన్ అవ్వాలంటే ఇంచుమించుగా నెలకి 500 రూపాయలు పే చేయాల్సి వస్తుంది. నెలకి 500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 6,000 రూపాయలు ఈ పెన్షన్ కింద మనం కట్టాల్సి వస్తుంది. ఇది 30 సంవత్సరాల ఉన్న వ్యక్తి, అంటే నేను అంజా చెప్తున్నా, ఇది ఎందుకంటే క్యాలిక్యులేషన్ అనేది వేరే ఉంటుంది, కొంచెం అటు ఇటుగా ఉంటుంది. యావరేజ్గా 500 రూపీస్, సంవత్సరానికి 6,000. 30 సంవత్సరాలు ఉన్న వ్యక్తి 60 సంవత్సరాలు వచ్చేంత వరకు, అంటే ఒక 30 సంవత్సరాలు వేసుకుందాం మనం, 30 సంవత్సరాలు వచ్చేంత వరకు 5,000 పెన్షన్ కోసం సంవత్సరానికి 6,000 కడితే 6,000 ఇంటూ 30 6×10 అంటే 1,80,000 రూపాయలు కట్టాల్సి వస్తుంది అక్షరాల. ఎప్పటికీ 60 సంవత్సరాలు వచ్చేంత వరకు అంటే 30 సంవత్సరాలు 1,80,000 కట్టిన అనుకుందాం. 60 సంవత్సరాల తర్వాత 61 సంవత్సరం నుంచి నెలకి 5,000 రూపాయల పెన్షన్ రావడం జరుగుతుంది. ఇప్పుడు నెలకి 5,000 పెన్షన్ రూపాయలు
మన క్యాలిక్యులేషన్ చేసినా సరే సంవత్సరానికి 60,000 రూపాయలు మనకి పెన్షన్ రావడం జరుగుతుంది. సంవత్సరానికి 60,000 చొప్పున ఓ 10 సంవత్సరాలు బతుకుని అనుకున్నాం మనం. 60,000 ఇంటూ 10 అంటే 6 లక్షలు. అంటే మనకు కట్టింది ఎంత 1,80,000, మనకు వచ్చేది ఎంత 6 లక్షలు. 3.5 రెట్లు ఇంచుమించు 6 లక్షలు వస్తాయి. ఇంకొకటి ఏంటంటే అప్పుడున్న మార్కెట్ వాల్యూ ప్రకారం కూడా కార్పస్ ఫండ్ అనేది జమ అవుతుంది. అంటే మనం తీసుకునే పెన్షన్ కాకుండా కూడా ఎక్స్ట్రా అమౌంట్ కూడా యాడ్ అవుతుంటుంది అన్నమాట ఈ స్కీమ్ కింద. కాకపోతే మన బ్యాంక్ వెళ్ళినప్పుడు కొంచెం క్యాలిక్యులేషన్ వేరే ఉంటుంది అనుకుంటే మామూలుగా 10 అటు ఇటు అవుతుంటుంది అంతే, ఆల్మోస్ట్ ఇంత ఉంటుంది. మరి దీనికి ఎవరు ఎలిజిబిలిటీ అంటే ఖచ్చితంగా భారతీయుడు ఉండాలి, అలాగే 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉండాలి, ఖచ్చితంగా వ్యక్తికి బ్యాంక్ అకౌంట్ అన్నా లేదంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయినా ఉండాలి. 4th వచ్చేసరికి ఐటీఆర్ అయితే కట్టి ఉండొద్దు, ఐటీఆర్ కట్టే వాళ్ళకి రాదు. ఇంతమించి ఏం లేదు. ఇక మరి ఇది ప్రాసెస్ ఏంది, ఎక్కడ అప్లికేషన్ పెట్టాలంటే స్ట్రేట్ గా బ్యాంకులోనండి. బ్యాంకులో ఆప్షన్ ఉంది, ప్రతి బ్యాంకులో ఏపీవై అనే స్కీమ్ ప్రతి ఫామ్ లో ఉంటుంది. ఏపీవై స్కీమ్ కావాలా మీకు అని మనం అమౌంట్ ఎక్కడ పోయి కట్టాల్సిన అవసరం లేదు. మనకి ఏపీవై మనం తీసుకున్నామంటే మన పేరు మీద ఒక ప్రాన్ అకౌంట్ నెంబర్ జనరేట్ అవుతుంది. దాని కింద మనం ఆటో డెబిట్ ఉంటుంది కదా, ఆటో డెబిట్ నుంచి అమౌంట్ అనేది రెగ్యులర్ గా కట్ అవుతుంటుంది. ఉన్నప్పుడల్లా మనం ఎట్లా చెల్లించవచ్చు అంటే నెలకు చెల్లించవచ్చు, 3 నెలలకైనా కట్టొచ్చు, 6 నెలలకైనా కట్టొచ్చు, సంవత్సరం ఒకటిసారి కడతానా ప్రాబ్లం లేదు, అట్లనే కట్టించుకుంటారు. సరే ప్రతి సంవత్సరం కడతా అంటే ప్రతి సంవత్సరం ఆటో డెబిట్ కూడా పెట్టేస్తారు, ఎవరి సంవత్సరం కట్ అయిపోతుంది. మీరు సిఎస్ సెంటర్కి వెళ్ళొచ్చు, లేదంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళొచ్చు, లేదంటే బ్యాంక్ వెళ్ళొచ్చు. మ్యాండేటరీ ఏం చేస్తారంటే ఆధార్ కార్డ్ ప్లస్ ఏజ్ ప్రూఫ్. దీనికి వేరే ఏ ప్రూఫ్ అడగరు, ఇన్కమ్ ప్రూఫ్ కూడా ఏం అడగరు. జస్ట్ మీరు ఐటీ కడతలేమని ఒక డిక్లరేషన్ సరిపోతుంది. ఇన్కమ్ ప్రూఫ్ ఏది అడగరండి, జస్ట్ ఆధార్ కార్డు, పాస్పోర్ట్ ఫోటోలు, అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి అంతే, ఇంతమించి ఏం అడగరు. ఇప్పటివరకు అయితే ఈ స్కీమ్ కింద దాదాపుగా 8 కోట్ల మంది అప్లై చేయడం జరిగింది. యాక్చువల్గా ఈ స్కీమ్ అనేది 2026 వరకు ఎండ్ అయింది, కానీ రీసెంట్గా ఈ స్కీమ్ని 2031 వరకు కూడా పొడిగించడం జరిగింది అనమాట. ఎందుకంటే 140 కోట్ల మంది ఉన్న జనాభాలో 8 కోట్ల మంది జాయిన్ అవ్వడం జరిగింది. మనం ఇప్పుడు ఆదా చేసుకుంటున్నాం, ఒక ఏజ్ వచ్చిన వరకు మనకి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మనము జాగ్రత్త పడలే అనుకోండి, ఒక టైం వచ్చిన తర్వాత ఎవరు కూడా పట్టించుకోరు. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం చాలా మందిని వాళ్ళ పరిస్థితి అనేది. సో అందుకని అనమాట. సరే అమౌంట్ కడుతున్నాం, 30 ఏళ్ళ వ్యక్తి ఒక 5 సంవత్సరాలు కట్టాడు, 40 ఏళ్ళ వరకు కట్టాడు. ఏమనుకుంటాడు, నాకు వద్దు స్కీమ్, నేను ఆపేద్దాం అనుకుంటున్నా, నా డబ్బులు నాకు ఇవ్వండి అని చెప్పేసి మధ్యలో డ్రాప్ అయిపోతాయి. సంవత్సరానికి 6,000 చొప్పున 10 ఏళ్ళు అంటే 60,000. 60,000 ప్లస్ దానికి ఇంట్రెస్ట్ యాడ్ చేస్తారు. గవర్నమెంట్ క్యాలిక్యులేషన్ ప్రకారం ఇంట్రెస్ట్ యాడ్ చేసి తర్వాత దానిపైన కొన్ని ఛార్జెస్ కట్ చేస్తారు. అంటే అకౌంట్ మెయింటెనెన్స్ ఛార్జెస్, ఎందుకంటే మన డీటెయిల్స్ అని మెయింటైన్ చేసే సిస్టమ్, సంబంధించిన మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేది కట్ చేయడం జరుగుతుంది. కట్ చేసిన తిరిగి అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అదొకటి. నెక్స్ట్ ఇంకో రీజన్ ఏంటంటే ఇదేమో మనం సొంతంగా వెళ్ళిపోవడం, వాలంటరీగా వెళ్ళిపోవడం, స్కీమ్ వద్దని. సెకండ్ ఆప్షన్ ఏంటంటే హెల్త్ ప్రాబ్లం వల్ల, అంటే ఆరోగ్య సమస్యల వల్ల కూడా కొంతమంది డ్రాప్ అవుతారు. నేను గట్టలేదు సార్, ఇంకా నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది, నేను ఫర్దర్గా ముందుకు వెళ్ళినప్పుడు అయితే అక్కడ ఏంటంటే 2 ఆప్షన్ ఇస్తారు అన్నమాట. ఒకటి ఏంటంటే గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఈ ఆరోగ్య స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ వాటికి రికమెండ్ చేస్తారు. అక్కడ కనుక ఇంకా ఓవర్ ఎక్స్పెన్సెస్ అయితే ఈ ఫండ్ తీసిస్తారు. అయితే ఇక్కడ మనం ఒక డిక్లరేషన్ సబ్మిట్ చేయొచ్చు, నేను కంటిన్యూ చేస్తానని చెప్పేసి ఒక డిక్లరేషన్ చేయొచ్చు. అమౌంట్ ఇచ్చిన తర్వాత మనం అక్కడ నుంచి కూడా మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు, బల్క్ అమౌంట్ కట్టేసి కూడా. ఎప్పుడు ఆరోగ్యం బాగలేదన్నప్పుడు మాత్రమే. ఇంకా థర్డ్ ప్రాబ్లం డెత్ అయినప్పుడు. ఇప్పుడు కడుతున్న వ్యక్తి మనకు 60 సంవత్సరాలు బతుకునే గ్యారెంటీ కదా, ఎప్పుడైనా పుట్టుకోమనొచ్చు. ఓకే, సో అక్కడ కనుక మధ్యలో కనుక మరణిస్తే ఆ మరణించిన వ్యక్తి యొక్క భార్య ఉంటుంది కదా, ఆ భార్య పేరు మీద కంటిన్యూ చేయడం జరుగుతుంది. మరి భార్య పేరు మీద కంటిన్యూ చేయడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చాలా మంది డౌట్ రావచ్చు. ఇప్పుడు భర్తకి ఏంటంటే 50 ఏళ్ళు ఉన్నాయి, భర్త 30 ఏళ్ళు ఉన్నప్పుడు స్టార్ట్ చేసిండు, 20 ఏళ్ళు కట్టిండు, 50 ఏళ్ళు ఉన్నప్పుడు చనిపోయిండు. అదే టైంలో భర్తకు 30 ఏళ్ళు ఉన్నప్పుడు భార్యకి 20 ఏళ్ళు ఉన్నాయి అనుకుందాం, ఒక 10 ఇయర్స్ డిఫరెంట్ ఉంది అనుకుందాం. ఇప్పుడు ఏమవుతుంది, భర్త 50 ఏళ్ళు ఉన్నప్పుడు చనిపోతే అప్పుడు భార్య ఏజ్ 40 ఏళ్ళు అవుతుంది. అంటే ఇప్పుడు 40 ఏళ్ళు ఉన్న వ్యక్తి ఆల్రెడీ అతను 20 సంవత్సరాలు కట్టిన పేమెంట్, ఇంకొక 10 ఇయర్స్ కడితే సరిపోతుంది. భార్యకు వచ్చేసరికి ఇంక 20 ఏళ్ళు కట్టాల్సి వస్తుంది. ఇక్కడ డౌట్ రావచ్చు, మరి 20 ఏళ్ళు కదా కట్టాల్సింది, అంటే మరి డబ్బులు తీసుకుంటారు కదా, సేమ్ పెన్షన్ కదా అని డౌట్ రావచ్చు. ఇక్కడ ఏమో తెలుసా, భర్త మిగిలిన 10 సంవత్సరాలకి ఎంతైతే కట్టాలో దాన్ని భార్యకి మిగిలిన ఏజ్కి సరిసమానంగా క్యాల్కులేట్ చేస్తారు. ఓకే, అంటే భర్త 10 సంవత్సరాలకు కట్టాల్సిన అమౌంట్ని కట్ చేసి అంటే 50% డౌన్ చేసి, ఎందుకంటే మనకి 20 ఇయర్స్ టైం ఉంది కదా, కానీ పెన్షన్ మాత్రం 60 ఏళ్ళకి వస్తుంది, లేడీస్కైనా సరే భార్యకైనా సరే. సో అందువల్ల కట్ చేస్తారు. భర్త 500 కట్టాల్సింది భార్య 250 కడుతుంది. ఈ ఆప్షన్ అవుతుంది. ఎప్పుడు భార్య కనుక నేను కంటిన్యూ చేస్తానని చెప్పితే, ఒకవేళ భార్య ఏమంటది, నేను కట్టలేను సార్, నాతో కాదు, నాకు అమౌంట్ ఇచ్చిందంటే భర్త చనిపోయింది కాబట్టి భర్త కట్టిన అమౌంట్తో పాటు దానిపైన ఉన్న ప్రాఫిట్, తర్వాత గవర్నమెంట్ ఇచ్చిన కాంట్రిబ్యూషన్, ఇంకేమైనా కార్పస్ ఫండ్ కానీ దానిపైన ఇంకేమైనా ప్రాఫిట్స్ ఉంటే కూడా ఇంకా యాడ్ చేసి, ఎందుకంటే డెత్ కాబట్టి అది అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ కాబట్టి ఆ టైంకి భార్యకి సహాయకంగా కొంచెం అడిషనల్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే వాలంటరీగా డ్రాప్ అయిన అమౌంట్ వేరే, ఇక్కడ డెత్ అయినప్పుడు తీసుకునే అమౌంట్ వేరే. లేదు భర్త చనిపోయిండు, భార్య చనిపోయింది, వీళ్ళిద్దరు చనిపోతే కనుక ఆ అమౌంట్ అనేది వాళ్ళ పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. అక్కడే స్టాప్ చేసే స్కీమ్, మళ్ళీ ఎక్స్చేంజ్ చేయరు. పిల్లలు కడతంటే మేము కట్టుకుంటామంటే అక్కడ వాళ్ళకి ఇవ్వరు, వాళ్ళకి సపరేట్ ఇస్తారు కావాలంటే. ఇక్కడ భార్య భర్త కాబట్టి ఇద్దరు మ్యారేజ్ పర్సన్స్ కాబట్టి వీళ్ళకి లింక్ ఉంటుంది.
కానీ పిల్లలకు కానీ నామినీకి కానీ ఉండదు. అక్కడికే ఆ స్కీమ్ ఎండ్ అయిపోతుంది. ఎనీ టైం మనం డ్రాప్ అవ్వచ్చు, కంటిన్యూ చేసుకోవచ్చు. మనం చనిపోయినా కూడా మనం భయపడాల్సిన అవసరం కూడా లేదు. మన తర్వాత నామినీ ఎవరైతే పెడతామో భార్యగా ఉంటుంది కంటిన్యూషన్. అయితే వేరే పిల్లల నామినీ కడితే వాళ్ళకి మాత్రం అమౌంట్ రిలీజ్ చేసేసి అక్కడ స్టాప్ చేస్తారు. ఒకవేళ స్కీమ్లో జాయిన్ అవ్వాలనుకుంటే బ్యాంకులో కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ ఎక్కడైనా సరే ఉంది. జస్ట్ ఆధార్ కార్డు మ్యాండేటరీ చేశారు. ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ తీసుకెళ్తే సరిపోతుంది. ఆటో డెబిట్ పెట్టుకొని అమౌంట్ కట్టుకోవచ్చు. ఇంకా చాలా మందికి ఈ స్కీమ్ తెలీదు. ప్రభుత్వము స్టార్టింగ్లో అడ్వర్టైజ్ ఇచ్చినప్పటికి కూడా దాని తర్వాత పెద్దగా రీచ్ అవ్వలేదు. ఆ టైంలో ఆ తర్వాత కరోనా రావడము, అందరూ ఆర్థిక పరంగా చాలామంది డౌన్ అవ్వడము, ఇట్లా చాలా ఇష్యూస్ జరిగినాయి కాబట్టి పెద్దగా ఎవరు కూడా ఈ స్కీమ్ గురించి పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ మళ్ళీ దీన్ని తెరపై తీసుకొచ్చిందన్నమాట. ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి, ప్రజల్ని ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేయాలి, ఏజ్లో కష్టపడద్దని చెప్పేసి స్కీమ్ తీసుకోవడం జరిగింది. సో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. వీలైనంత వరకు నేను సంబంధించిన రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.